60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. రమగారు నమస్తే. నమస్తే జయ. రమగారు మంచి హ్మ్. దయ్యం కథ. మంచి దయ్యం. దయ్యం కథలు మంచిదే అంటే నిద్రలో రాకూడదు. రాకూడదు, అది భయపడకూడదు మళ్ళీ నేను. చందమామ కథ ఒకటి చెప్తా. పూర్వం ఒక పల్లెటూరులో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు. వీళ్ళకి పాపం ఏమీ పొలం లేదు, పుట్టలేదు. అలా ఎంతమంది ఉండేవాళ్ళు జయ, ఇప్పటికీ ఉన్నారు కదా. అవునండి. ఏదో ఇల్లు వాకిలి లేకుండా ఏదో పెళ్లి చేసుకుంటారు, ఎట్లా కొట్లా ఎవరింట్లోనో ఉంటారు, ఏదో పని చేసుకుంటే ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఎన్ని వేల లక్షల మంది ఉండుంటారో, అవును అవును. ఏమీ లేని వాళ్ళు. కాకపోతే ఆ ఊళ్ళో పొలం పుట్ర లేని వాళ్ళు వీళ్ళు ఒక్కళ్ళే. ఓ అందరికీ ఎంతో కొంత కొడ్ర ఏదో ఒకటి 4 మొక్కలు వేసుకుని 2 కాయలు కోసుకునేందుకు అవకాశం ఉంది అందరికీ. వీళ్ళకి పాపం ఏం లేదు. వాళ్ళ తోటలో, వీళ్ళ దొడ్లో, వాళ్ళ పొలంలో, వీళ్ళ వాకిట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. పొట్టపోసుకునేవాళ్ళు. తిండికి లోటేం లేదు. పని చేసుకుంటే తిండి, ఓకే. రెక్కాడితే కానీ డొక్కాడదు అనమాట. సరే మన చేలో ఉంది, సంవత్సరం తిరిగేసరికి ఓ 10 బస్తాలు వస్తాయి, ఆ ఆశ లేదు పాపం వీళ్ళకి. ఏదైనా పొలం పుట్ర ఏర్పరచుకోవాలని కోరిక. సరే ఏం చేస్తారు, అలాగే బాధపడుతూ ఉండేవాళ్ళు. ఓసారి ఒక పక్క పొలంలో, పక్క ఊళ్ళో ఉన్న పొలంలో మన నూర్పిళ్ళు అయితే సాయానికి రమ్మన్నారు. భార్య భర్త వెళ్ళారు. వెళ్ళాక ఏమైంది, వీళ్ళిద్దరు వెళ్ళేసరికి అలా ఇద్దరు కలిసి 4 మనుషులు పనిచేశారు. వాళ్ళు ఏం చేశారు, నూర్పిళ్లల్లో కళ్ళాలు నూర్చేటప్పుడు ఇట్లా ఇలా పైనుంచి ఏమంటారు, తూర్పారబట్టడం అంటారు. పైకి కుప్ప మీద ఎక్కి పై నుంచి ఇట్లా ఆ చేటతోటి ఇట్లా ఇట్లా అంటే ధూళంతా పోయి ఒడ్డు రాసి కింద పడుతుంది. అవును. ఈ ఎగిరిపోయినవన్నీ ఏమన్నారు వాళ్ళు, మామూలుగా మేము అవన్నీ ఏరుకుంటాము, పాపం మీరు ఇంత పని చేశారు కదా, ధాన్యం మేము పట్టుకెళ్ళిపోతాం, అవన్నీ చక్కగా పరిగేరుకోవటం అంటారు దాన్ని. చుట్టూ అట్లా అట్లా రాలి పడతాయి, పరిగంతా మీరే ఏరుకోండి, 2 రోజులు కష్టపడి ఏరుకోండి, ఈ ఒడ్డు చాలా మంచిది, మంచి తీపి పెద్ద గింజలు అవి. సరే రోజు కూలి ఇచ్చారు, పరిగేరుకునే పని పెట్టుకున్నారు వీళ్ళు. 2 రోజులు ఏరితే బాగా అన్ని ధాన్యం వచ్చింది. ఇంటికి వెళ్ళాక దంపితే అది ఎంత తీయటి గింజో, ఎంతో బాగుంది. ఆరబోసుకున్నారు. సరే 10 రోజులు తిండికి వస్తాయి కదా. ఏమంది భార్య, ఏమయ్యా ఇప్పటిదాకా ఏనాడు మనకి ఏ రోజు తిండి ఆ రోజు తప్ప, 10 రోజులు ఉంచుకునే తిండి ఒక్కనాడు రాలా, ఫస్ట్ టైం వచ్చింది. మరి ఈ ధాన్యాన్ని ఏదైనా తెలివిగా వాడుకుందాం అంటే, సరే ఏమన్నాడు, సరే అయితే దంపేసి చెరిగి శుభ్రంగా మూట కట్టి పెట్టన్నాడు. మూట కట్టించుకున్నాడు. ఆ ఊరి కరణం గారికి బాగా చుట్టాలు వచ్చే లక్షణం ఎక్కువ. చుట్టాలు వచ్చేవాళ్ళు. చుట్టాలు వస్తే ఏమిటి, ఎప్పటికప్పుడు వంటలు తంటలు చేయొద్దు. పోయి కరణం గారి వాకిట్లోకి వెళ్ళాడు, ఈ మూట కట్టుకున్న ధాన్యం తీసుకుని. బాబు మరి నాకేమీ పొలం పుట్టలేదండి, ఏదైనా పని ఇప్పించండి అని అడిగాడు. అడిగితే అటగే లేరా, పనులు ఏమైనా వచ్చినప్పుడు చూస్తానన్నాడు. ఆయన ఏదో ఇంట్లో నుంచి అంత ఊరగాయ పెట్టించాడు. పోనీ వారు ఏమి దిక్కులేని వాళ్ళు కదా. సరే దొడ్లో కొబ్బరికాయలు ఉన్నాయి కోస్తావా, మామిడికాయలు ఉన్నాయి కోస్తావా అంటే, రూపాయి తీసుకోకుండా వాళ్ళ దొడ్లో నుంచి చుట్టాలు వస్తారు కాబట్టి కొబ్బరికాయలు దించి, కొబ్బరికాయలు పీచులు తీసిపెట్టి, వాకిలు కొంచెం శుభ్రం చేసి పెట్టి, బాబు మాకు పక్క ఊళ్ళో ధాన్యం వచ్చాయండి, చాలా బాగున్నాయి, పెద్ద గింజ, బాపనోళ్ళు మీరు తింటే మాకు మంచిది అని చెప్పి ఆ తెచ్చిన మూట బొడ్లు బియ్యం అక్కడ పోసి వచ్చాడు. వాళ్ళు ఏవో ఓ కొబ్బరికాయ ఓ మామిడికాయ ఇచ్చారు. వీడిచ్చిన బియ్యం ఎక్కువ వాటికంటే. పని చేశాడు కదా. ఆ సాయంకాలం చుట్టాలు ఎవరో వస్తే ఆవిడ ఏం చేసింది, కొత్త బియ్యం, ఈ బియ్యం బాగున్నాయని, కొత్తవంటే చూడడానికి బాగుంది, ఆ బియ్యంతో పాయసం చేసింది. ఎంత గుమగుమలాడుతుందో పాయసం. కొత్త బియ్యపు పాయసం చాలా రుచిగా ఉంటుంది, శుద్ధ అవుతుంది. కొత్త బియ్యంతో పులిహారలు చేసుకో, అవును, ముద్దగా అయిపోతుంది. కొత్త బియ్యంతో పాయసము, పొంగలి, కొత్త బియ్యపు అరిసెలు అవి బాగుంటాయి. ఇంకా కాసిన బియ్యం ఉంటే నానబోసి మర్నాడు పొద్దున పిండి కొట్టి అరిసెలు చేయడానికి పెట్టుకున్నారు. అరిసెలు ఎంత వాసన, అసలు గింజే మంచి గుమగుమలాడే గింజ. చాలా సంతోషించారు. వీడి వల్ల పెళ్లి సంబంధం కుదిరింది వాళ్ళకి. ఆ మర్నాడు వచ్చిన చుట్టాలు అరిసెలు తిని ఏదో మంచి పెళ్లి సంబంధం చెప్పారు. పిల్లకి పెళ్లి సెటిల్ అయిపోయింది. ఓహో, వాడెవడో వాడు తెచ్చిచ్చాడు. ఇది పక్క ఊళ్ళో బియ్యము, మనకంతట మన ఇంటికి ఎటా వస్తుంది ఆ వస్తువు. ఈ వస్తువు వచ్చిన వేళ వీడికి పిల్లకి పెళ్లి కుదిరింది కాబట్టి వాడికి ఏమైనా చెయ్యండి, వాడికి ఏమైనా చెయ్యండి అని భార్య శతపోరేసింది. సరే పెళ్లి పనులకు సాయం వచ్చిన ఈ పాలేరు కుర్రాడికి ఈయన ఏమన్నాడంటే, కర్ణం గారు, ఏరా అబ్బి బోళ్ళంత కష్టపడుతున్నావు, మరి మన ఊరి చివర 4 ఎకరాల బంజరు భూమి ఉంది, ఏదైనా చేసుకో, ఆ చేలోకి ఎవ్వరు రారు,
ఆ స్థలం అట్లా పోరంబోకు, అదట్లా ఉండిపోయింది, ఎవరి పేరు లేదు, నువ్వు చేసుకో, గ్రామానికి ఇంతనివ్వు, బాగుంది. నువ్వే వాడుకో, నువ్వు సాగు చేసుకోమన్నారు. అనగానే విడిపోయి ఆ మొగుడు పెళ్ళాన్ని సంతోషించి ఓ రోజు బయట కూలికి వెళ్ళినా అదంతా రాయి రప్ప కొండ మెట్ట ఉంటే అంతా చదును చేసి సరి చేసుకున్నాక అరక కట్టుకోవాలి, మరి ఎవరి దగ్గర చేరి నాగలు తెచ్చి కట్టుకోవాలి కదా, నాగలు తెచ్చి కట్టారు. నాగలు కట్టేసరికల్లా 2 గాచాళ్ళు దున్నంగానే ఒక దయ్యం వచ్చి కూర్చుంది అక్కడ. మీరెవరు ఇక్కడికి వచ్చారు, ఎన్నాళ్ళ నుంచో ఇక్కడికి ఎవ్వరూ రారని ఇక్కడున్న కంప మిట్ట పట్టుకుని వేళ్లాడుతూ నేను ఇక్కడ హాయిగా ఉన్నాను ప్రశాంతంగా, 4 ఎకరాల భూమి, మీరు తెల్లవారేసరికి నిన్ను వదిలిచి పని చేస్తుంటే ఏదో చేస్తున్నారనుకున్నా, ఇప్పుడు వచ్చి దున్నితే ఇంకేముంది, ఇక పంటలు మొదలు పెడతారు, జనాలు వచ్చేస్తారు, నాకు ఫ్రీడమ్ ఉండదు, నాకు నిద్ర ఉండదు, నన్ను డిస్టర్బ్ చేస్తారు, నువ్వు అరకు కట్టేసరికల్లా నాకు డిస్టర్బెన్స్ వచ్చేసింది, పోండి అనేసరికల్లా బతిమలాడారు మొగుడు పెళ్ళాం ఇద్దరు. మా అమ్మ బాబాబు మాకు అసలు ఏమీ లేదు, కరణం గారు పుణ్యాత్ముడు ఇది ఇచ్చాడు, మరి సాగు చేసుకోనివ్వు, నీకేం కావాలంటే అది వేస్తాం, ఏం కావాలో అడుగు, కోడిందేమన్నావా మేకందేమన్నావా అన్నారు. చిచ్చి కోళ్ళు మేకలు నేనేం చేసుకుంటున్నాను, సరే పంట అంటున్నారు కదా అదే వెయ్యండి, ఏం పండినా పైదంతా నాకు అని చెప్పింది. సరే వీళ్ళు ఏం చేశారు ఆలోచించుకుని 4 ఎకరాలు దున్నారు, వేరుశనగ వేశారు. వేరుశనగ వేసి పంట చక్క పైరు బాగా రాగానే పైదంతా పసుపచ్చగా పండిపోతుంది కదా, రోజు వచ్చి చూసేది దెయ్యం. ముందంతా చెట్లు వచ్చాయి, తర్వాత ఇట్లా వికసించినట్టు కనపడుతుంది, అది పువ్వో కాయో దానికేం తెలుసు, ఆ పండిన వేరుశనగ ఏమవుతుంది, ముందు చక్క మొక్క వస్తుంది, కింద గింజలు ఊరాక పై మొక్క వాడిపోతుంది కదా, రంగు మారిపోతుంది. సరే మొత్తం అంతా కట్ చేసేసారు, ఇదిగో నీకు కావాల్సిందని ఒక కుప్ప పోసారు. అదంతా కుప్ప చూసింది, చూస్తే ఏం చేయాలో తెలియలే, అడిగింది, అది మొత్తం జవురుకుని పట్టుకుపోయింది. ఆ దయ్యం అటు వెళ్ళిపోగానే చీకటి మాటన వీళ్ళు ఏం చేశారు, పొలం అంతా తిరగదోడి కింద ఉన్న వేరుశనగకాయ అంతా ఇంటికి చేర్చుకున్నారు. ఓకే, అది ఫ్రెష్ పొలం, ఎన్నేళ్లుగానో సాగు లేకుండా ఉంది, వర్జిన్ ల్యాండ్స్ అంటుంటారు మన వాళ్ళు కదా, అసలు కొత్త భూమి, కొత్త మట్టి, చక్కగా వచ్చినాయి, ఒక్కో కాయలో 4-5 గింజలు చొప్పున వచ్చినాయి. రైట్, అక్కడి నుంచి మొత్తం తవ్వుకున్నారు, బాగానే ఉంది. మళ్ళీ 6 నెలలు గడిచేసరికి కొత్త పంట వేస్తారు కదా, వీళ్ళు మళ్ళీ దున్నబోయారు. దున్నబోతే ఈసారి వచ్చింది, మళ్ళీ ఏంటో తెలివితేటలు చూపిస్తున్నారు, ఈసారి కిందవన్నీ నావి అని చెప్పింది. బాగానే ఉంది. రెండోసారి ఏం చేశారు, మొక్కజొన్న వేశారు. మళ్ళీ వచ్చింది, చూస్తోంది, చెట్టేటా వచ్చింది, చూస్తుంటే పచ్చగా పైరు బాగా అందంగా, మొక్కజొన్న మొక్కలు ఎంత బాగుంటాయో, నిన్నో రకంగా ఉంటుంది, ఇవాళ రకంగా ఉంటుంది, రేపు ఇంకో రకంగా ఉంటుంది, దాని అందమే అందం. చూశారు, వచ్చింది చూసింది, ప్రతిరోజు చూస్తోంది. సరే తర్వాత ఏమైంది, తలకాయలు విరిచి తీసుకున్నారు, మిగిలిందంతా నువ్వే పుచ్చుకో అని చెప్పారు. అవేమో పైకి ఇటా వస్తాయి బయటికి, మరి పైకి వచ్చినవన్నీ వీళ్ళకే కదా, కింద ఉన్నవి ఏమున్నాయి, మొక్కలు పీక్కుంటే ఏమొస్తుంది, మొక్కలన్నీ పీకి అక్కడ పెట్టారు, తీసుకో నువ్వని. సరే దయ్యం అదంతా ఏం చేసింది, కట్టుకుని తీసిపోయింది ఉసూరుమంటూ. 3వ పంట వేశారు, ఈసారి వచ్చింది మళ్ళీ దయ్యం, 3వసారి. తెలివితేటలు మీవే, ఈసారి పైది నాదే కిందది నాదే, మధ్యలో ఏమైనా ఉంటే మీరు తీసుకుంటారు. బాగా ఆలోచించి చెరికేశారు ఈసారి. కింద వేళ్ళు ఉంటాయి, పైకి ఇట్లా రెమ్మ వస్తుంది, మధ్యలో చక్కగా చెరుకు ఊరుతుంది. ఇది కొత్తగా పండిస్తున్న పంటలు కదా, దాంతో బ్రహ్మాండంగా ఊరినాయి, ఇంతంతలావు చెరుకు గడలు వచ్చినాయి. వీళ్ళు ఏం చేశారు, తల కొట్టేసి కిందది కొట్టేసి మధ్యలో అది మాది, ఇది నువ్వు తీసుకోమన్నారు. దయ్యానికి సరదా వచ్చింది, ఈసారి వెళ్ళల. వీళ్ళు మోపులు కట్టుకుంటున్న చెరుకు గడల్ని చూస్తూ నుంచుంది. అందరు వెళ్ళిపోయాక, ఓరి మీ తెలివి, మీకు ఎలాగైనా సరే ఉండాలని ఉంది ఇక్కడే, మీ ధైర్యం నాకు నచ్చింది, మీ తెలివితేటలు నచ్చినాయి, తేపకో పంటేసి భూమిని పంట నిలవబెట్టి అది పండేలాగా చేస్తున్నారు. కొత్త విత్తనం వేస్తే దానికి తెలివిగా ఉంటుంది భూమి, ప్రతిసారి ఒకటి వేస్తే కొన్నాళ్ళ తర్వాత తగ్గిపోతుంది. అవునవును కదా, అవును. మీ తెలివి బాగుంది, మీ ధైర్యం బాగుంది, సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని హాయిగా బతకండి, ఇక నేను మళ్ళీ రానండి. గాల్లోంచి ₹1 సంచి పుట్టించి చేతిలో పెట్టింది, ఇల్లు కట్టుకోండి, హాయిగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది. మంచి దయ్యం కథ అడిగావు కదా, అందుకని. ఆ తర్వాత వీళ్ళు చక్కగా ఆ గట్టునే ఓ చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఆ 4 ఎకరాలు పండించుకుంటూ వరేసినప్పుడల్లా కరణం గారికి 2 బస్తాలు ధాన్యం ఇస్తూ సంతోషంగా ఉన్నారు. ఆ ఊళ్ళో అందరికీ పొలాలు ఉన్నాయి, వీళ్ళకు కూడా పొలం ఉంది చివరికి, కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.